అంత పెద్ద హీరో అంత బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాని ఈరోజు సెలబ్రిటీ చేసుకోలేని పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో చాలా 685 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాని ఎవరికి చరిత్ర సృష్టించిన సినిమాని బయటికి వెళ్ళలేని పరిస్థితిని హీరోకి తీసుకొచ్చిన ఈ టీంని ఇండస్ట్రీలో ఉండకూడదండి ఇలాంటి వాళ్ళు. అంటే ఆయన నిజంగా ఈ విషయంలో ఆ టీం తప్పు చేసిందే తప్ప అనుకోని సంఘటనలో ఆయన ఇరుక్కున్నాడే తప్ప ఏ ఒక్కటి కూడా నాకు తెలిసి ఆయన తెలిసి తప్పు చేయలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే. ఇది తెలిసి కావాలని చేసే వ్యక్తి అయితే కాదండి. ఎందుకంటే వానికి ఈ రోజు కాదండి, అది చిన్నప్పటి నుంచి ఇప్పుడు మాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చెన్నై నుంచి తెలుసు. అరవింద్ గారితో నేను ఇప్పుడు ఎన్నో ఈసీ మెంబర్లుగా, ఎన్నో జాయింట్ సెక్రటరీగా ఆయనతో పాటు నేను దాదాపు 20 సంవత్సరాలు నేను కలిసి పనిచేశాం. ఇది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఛాంబర్ కావచ్చు, వివిధ కమిటీలు కావచ్చు. అలాగే మాకు అక్కడ మొత్తం టోటల్‌గా ఏ విషయంలో పీఆర్‌పీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతి దానికి సమయం పాటించి ఎక్కడైనా సరే ఏ గొడవలు అవ్వకుండా నిలబెట్టగల వ్యక్తి, మొత్తం సౌమ్యంగా నిలబెట్టి మాట్లాడగల వ్యక్తి ఉన్న అరవింద్ గారండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ కష్టపడుతూ ఆయన ఒక గంగోత్రి దాంట్లో ఒక ఎలా వచ్చిందో, గంగోత్రి తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, అలాగే మనకు బన్నీ సినిమా డిఫరెంట్ డాన్సెస్ అన్నీ అంటే ఆయన ఎదగడానికి ప్రజలకు ఏం మెప్పించాలో ప్రతి దానికి చేసుకుంటూ